డాడీ చెస్ట్ పెయిన్ వస్తుంది డాడీ. ఎక్కడ వస్తుంది పెయిన్? ఇక్కడ వస్తుంది. ఇక్కడ 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 ఇది పొట్టమ్మా. ఇక్కడ వస్తుంది, మధ్యలో వస్తుంది. ఇక్కడ వస్తుందా? డాడీ తగ్గినా నవ్వినా వస్తుంది. అది రిప్స్ లో పెయిన్ అమ్మా. నీకు కోల్డ్ బాగా చేసింది కదా మొన్న ఈ క్లైమేట్ మారడంలోనా. సో నీకు లోపల ఫ్లమ్ అది ఉంటుంది కదా. చాట్ జీపీటీలో చూసాను ఇలాగే వస్తుంది అంత హార్ట్ అటాక్ వస్తే. అరే నీ ఏజ్ అంతా నీకు ఏంటమ్మా హార్ట్ అటాక్? టైం వేస్తుంది, డాక్టర్కి వెళ్దాం డాడీ. గూగుల్లో కూడా చూసాను హార్ట్ అటాక్ వస్తుంది అంటారు పెయిన్ అని వస్తే. గూగుల్ చూడకండ్రా, మీరు చిన్నదానికి వెళ్ళి గూగుల్ ఎందుకు సెర్చ్ చేస్తున్నారు? నీ ప్రాబ్లం ఏంటో మాకు చెప్తే మాకు అర్థం అవుతుంది కదా. నీకు రిప్స్ లో పెయిన్ వస్తుంది, నొప్పి పెడుతుంది. ఇక్కడ నొప్పి పెడుతుందా? ఇగో రిప్స్ లో నొప్పి ఉంది నీకు. మొన్న అలాగే ఏదో తలనొప్పి వస్తుందంటే డాడీ బ్రెయిన్ ట్యూమర్ ఏమో అని చెప్పి కంగారు పడిపోయావు. తగ్గిపోయింది వెంటనే. మరి ఎందుకు అనాథ పడిపోయావు? నిషా ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వస్తుంది డాడీ అని భయపడిపోతున్నాడు. ఏరా బ్రెయిన్ ట్యూమర్ అయిపోయింది, ఇప్పుడు హార్ట్ అటాక్. చెస్ట్ పెయిన్ వస్తుంది. ఫస్ట్ ఆ గూగుల్ అని ఆపు. ఈ మధ్యన కోవిడ్ న్యూస్లు అన్ని చూస్తున్నాడు, ఇంకా టెన్షన్ పడిపోతున్నాడు. మమ్మీ డౌట్ అడుగు మమ్మీ ఒకసారి. ఏం డౌట్ రా? ఒకసారి అడుగు. ఏం చెప్పు. వ్యాక్సిన్స్ వేసుకుంటే హార్ట్ అటాక్స్ వస్తున్నాయా అని. ఏం వ్యాక్సిన్స్? కోవిడ్ వ్యాక్సిన్స్. చాలా మందికి వచ్చాయి కదా. అరే ఎందుకురా పనికిమాల న్యూస్లు అన్ని చూస్తున్నావు నువ్వు? నువ్వే టీవీలో పడతావు కదా అందుకే చూస్తున్నావు. నన్ను అనాలి రా బాబు, నిన్ను కాదు. యష్నీల్, నేను కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల చాలా మంది బతికాం. అది నిజమా కదా? కరెక్టేలే, అది అప్పుడు కాపాడింది కదా. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అది దాని గురించి అనవసరంగా ఆలోచించి కంగారు పడిపోవడం ఎందుకు? నీ ఏజ్ ఏంటి, నీ టెన్షన్ ఏంట్రా? వెళ్ళి టఫ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకోను చక్కగా. పిచ్చో అనవసరంగాను. వీడికి ఇప్పుడు ఎంత టెన్షన్ లేటరా బాబు వీడికి. నీకు కోవిడ్ లాక్డౌన్ డేస్ గుర్తున్నాయా? ఎంత హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళం నలుగురం. బిజినెస్ లో దెబ్బతిన్నా సరే మంచి నైస్ ఫ్యామిలీ టైం శుభ్రంగా వచ్చింది. కాదు, ఒక రోజు అలా ఉండొచ్చు కదా. లాక్డౌన్ లాగా అంటే లాక్డౌన్ ఎలాగున్నా అలాగుంటాం. పనులు ఉండరు, బాబు. మన నలుగురం పనులు చేసుకుంటాం, వంట చేసుకొని తింటాం, సినిమాలు చూసుకుంటాం. ఓకే బాగుంది. రేపే రేపే సండే కదా, నువ్వు ఇంట్లో అలాగో ఉంటావు, మళ్ళీ ఆఫీస్ మానేసుకోక. సరే ఓకే డన్. టుమారో ఈజ్ లాక్డౌన్ డే. ఓకే, ఎవరు రాకూడదు, మనం బయటకు వెళ్ళకూడదు. డన్. నువ్వేంటి మాస్క్ పెట్టుకెళ్ళావేంటి? అదేంటి లాక్డౌన్ అన్నావు కదా, పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయావేంటి? మరి లాక్డౌన్ అంటే అంతా లాక్డౌనే. ఇదిగో కాయగూరలు నీట్గా అన్నీ కడిగేసి వేడి నీటిలో కడగాలి, తెలుసు కదా. బట్ డోంట్ టచ్ మీ. నువ్వు ఫస్ట్ వెళ్ళి బట్టలు ఇప్పేసి స్నానం చేసుకో, వాష్కి పడేసి ఆ బట్టలు. సరే పక్కన. మల్లె పూల చిరునవ్వులతో ముంగిట వెలుగు నిండే, కుంకుమ వర్ణాల మెరుపులతో ఇంద్రధనుస్సు మెరిసే, మా కూటికి ప్రతి క్షణం పండగలే. మల్లె పూల చిరునవ్వులతో ముంగిట వెలుగు నిండే, కుంకుమ వర్ణాల మెరుపులతో ఇంద్రధనుస్సు మెరిసే. యష్నీల్, హాల్లో డస్టింగ్ చేయ నువ్వు. ఈ హాల్ చేస్తావు నువ్వు, హాల్ చేయలు. వసంతాల ప్రతిరోజు పలకరిస్తా, చలి కల్లా చలి నవ్వే. ఇప్పుడు లాక్డౌన్లో ఏమేమి చేసావు అన్నీ చేపిస్తున్నావు కదా, మరి గుర్తుంది అప్పుడు లాక్డౌన్లో నాకు రోజు కాలు క్రీమ్ రాసి మసాజ్ చేసేదానివి, మరి చేయొచ్చు కదా అది కూడా. వంట నువ్వు చేస్తావా? వంట అయిపోయిన తర్వాత క్లీనింగ్ ఎవరు చేస్తారు? హెల్ప్ చేస్తున్నావు కదా, మరి ఎలాగైతే మరి అవి కాలుకు నొప్పి వస్తున్నాయి కదా.
నీ కాళ్ళు పొడవు ఎక్కువైపోయాయి, అందుకు నీకు నొప్పులు ఎక్కువ వచ్చాయి. నువ్వు చేసుకో, కాలు అద్దుతున్నది కదా. ఏంటి కామెడీయా? లంచ్ రెడీదా? బట్టలు మార్చుకొని వస్తాను. చేలు బాగా కడుక్కున్నావా? తప్పెట్టావా? కోవిడ్లో ఎలా కడిగేవాడు రా? మర్చిపోయావేంటి చేలు? మరి ఇప్పుడు ఏమైతే కోవిడ్ కాదు, యాక్ట్ కదా. అదేంట్రా యాక్ట్ అంటే చేలు బాగా కడుక్కోవా? బాగానే కడుక్కున్నా కదా వాటర్తో. ఎప్పుడు చేలు సబ్బుతో కడగాలి, కోవిడ్ అయినా ఏ కోవిడ్ లేకపోయినా. స్నానం చేయడం మానేస్తున్నామండి సబ్బుతోనే, కోవిడ్ లేదని. ఇలాగా మొత్తం కోవిడ్లో కొన్ని మంచి అలవాట్లు నేర్చుకున్నాం, అవి మర్చిపోకండి. ఇంకా బా నీ వేడి వేడిగా ఉన్నాయి. అచ్చుకొచ్చేసిన చికెన్ ఏది? తినేసింది. మాకు లేదా? ఏట్రా బుజ్జి, ఏదో తింటాంగా సరదా కొంచెం ఇస్తే. భోంచేసి ఎవరి ప్లేట్ కలుపుకోవాలి. మర్చిపోయారు ఏంటి కోవిడ్లో ఏం చేసేవాళ్ళం? డాడీ మనం ఇలాగే రోజు చేసుకోవచ్చు కదా, చాలా సింపుల్గా ఉంది. ఎవరి పనులు చేసుకుంటే సింపుల్గానే ఉంటాయి. మీ పనులు మీరు రోజు చేసుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి మీరు? ఇల్లు క్లీన్ చేస్తాం, రూమ్ క్లీన్ చేస్తాం. కలదు హాయం ముద్దుల సంసారం. మమ్మీ మెంటలేకపోగలదా? డాడీ నువ్వు లాక్డౌన్లో మంచి మంచి వంటలు చేసేవాడు కదా, ఇవాళ ఎందుకు చేయలేదు? బాబు మీ డాడీ చేసిందని వెనకాల క్లీన్ చేసుకోలేదు. అరే ప్రతిసారి అడిగిన క్వశ్చన్ ఎందుకు అడుగుతావు? ఏంటి అడుగుతావు అనుకుంటున్నాను? ఎవరు బాబు అడుగుతాడు, మమ్మీయా నేనా? సరే, ఇద్దరిలో స్పెషల్స్ ఎవరు బాగా చేస్తారా? అంటే నేను కొరియన్ స్పెషల్స్ కాదు. చూసావా? అప్పుడప్పుడు చేస్తే స్పెషల్సే చేస్తారమ్మా. రోజు చేయాలంటేనే స్పెషల్స్ రోజు అవ్వవు కదా. రోజు చేయడం నేను వంట వండినట్టు ఏమైనా? మేమేం అంటాం ఏంటి, మేమేం పుట్టుకతో నేర్చేసుకోలేదు కదా. మాకు అప్పుడప్పుడు ఇవ్వండి ఛాన్స్, మేము వండుతాం స్పెషల్. సరే వంట మీద మానిపించి. వంట మేము మధ్యాహ్నం చేస్తుంది, రాత్రి ఎవరు చేస్తున్నారు? రాత్రి మధ్యాహ్నం మిగిలింది తింటాం రాత్రి. తినేస్తున్నావు నువ్వు. నేనేం చేస్తాను, మా అమ్మ నాకు అలా అలవాటు చేసింది అన్ని వేడి వేడి తినడం. కరెక్టే, మీలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు వేడి చేసుకొని తినాం. మా హెల్తీ ఫుడ్ తింటాం. కరెక్టే. అత్తమ్మ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు, అమ్మాయి ఇలా ఎందుకు నేర్పించానని. అడుగు వెళ్ళి. ఏంటి నేను హెల్తీగా ఉన్నానన్నా? కాదు, 2 పూట్ల కొత్తగా ఫ్రెష్గా వండమని. ఫ్రిడ్జ్లో ఏవైనా పాడైపోకుండా పెట్టుకోవాలి, పాడైనంత వరకు ఎవరు పెట్టరు. ఫ్రిడ్జ్ వాడడం రాదు. డాడీ మన లాక్డౌన్లో మనం పబ్జీ ఆడేవాళ్ళం కదా, గుర్తుందా? మళ్ళీ ఆడమా ఇప్పుడు? ఇప్పుడు ఎక్కడరా పబ్జీ అవుతుంది? ఏ ఆడదా, రూమ్ కార్డ్ కొంటాడు. చూడు, కనిపించట్లేదురా నాకేం, గన్నేం దొరకలేదు. చూడు మన ఇంట్లో పండగ రోజు ప్రతి క్షణమే బంగారు రోజు. రాగం ప్రేమే మన ఇంటి భాగం. అయిపోయావు నువ్వు, అయిపోయావు నువ్వు, అయిపోయావు. పక్కనే పంచే వెలుగు ప్రపంచమాయన మన ప్రేమ నడిచే. అరే గుండు, మమ్మీ నేసిరా, మమ్మీ నేసి వేసేయి. బాగా అన్నేసేస్తారేంటి? బా శరత్, ఏం శరత్? మరి చెప్పకపోతే దేనికే? మీకు ఆడటం చేత కాదు. మీ అక్క ఎక్కడ ఉందిరా? డాడీ చంపేస్తారా బాబు, డాడీకి ఆ ఫీలింగ్ లేదు. అయిపోయింది నువ్వు వేస్తున్నారా గుడ్డు? డిస్కా మమ్మీ
ఇంకెందుకు ఆడిన ఫాస్ట్ గా చంపేస్తారంటే వీళ్ళకి పొగరు ఎక్కువైపోయిందిరా ఇద్దరికి ఇప్పుడు ఇద్దరు ఎలా చంపుకుంటారు ఇద్దరు? గుండు వేసారా డాడీని వేసారా వేసేయ్. మా తప్పు కాదు, మీకు ఆడడం రాదు కదా. నువ్వు నోరు మీరా డాడీని వేసిరా. నన్ను గడ్డి గుడ్డే వేస్తాడు ఇడు. గుండు నువ్వే వేయాలి చెప్తురా. చూపినా నాకు వద్దు డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. చేసారా చెప్తురా. బాంబేసి చచ్చాడు అదవా, చచ్చాడు. డాడీ చచ్చిపోయిండ్రా. డాడీకి అసలు ఆట కూడా రాదు. మీరు ఈడితో కూడా ఆడలేరా, మీరు ఈడితో కూడా ఆడలేరు, అర్థమైందా? వాడు చాలా క్యూట్ ఫెలో. పబ్జీ నేర్పించేస్తాను. ఐఎమ్ ద హీరో. పబ్జీ, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, దీంట్లో నేను ఐఎమ్ ద హీరో. పడేస్తాను. ఈడెక్కడికి పడాడు, ఈడు ఇక్కడే ఉంటాడు, అర్థమైందా? షరతుతో అంత ఈజీ కాదు. ఓకే ఈజీయా, ఇటే మహా ఈజీయా. ఎదవా ఎదవ టిస్ట్ లేక నాకు మహా ఈజీ, మహా ఈజీ. ఓకే నెక్స్ట్ టీ పెట్టేస్తే పెట్టు. నువ్వు పొద్దున్న వంట చేశాను కదా, అలా తాగేసి అలా చిల్ అయిపోందాం. వంట నేను చేశాను కదా, టీ నువ్వు పెట్టు. ఓకే డన్. ఆ షీరో గడికి ఏదో పని నేర్పించండి, చేస్తాడు. ఖాళీ కూర్చొని తిరుగుతాడు అటు ఇటు అలాగా మన మొహాలు చూసుకొని. నా మీద పడతారేంటి వీళ్ళు? ఏదో పని చేయించు, అలా పని పెంచేస్తున్నా నాకు బొమ్మలు గడి బయటికి తీసి. నీకా ఆ. పెట్టి అయితే లోపల ఎందుకు బయట ఉన్నాయి? ఖుషి వేళలో మురిపాలే హాయ్ హాయ్. మరి దాంట్లో పెట్టేస్తావేంటి? శరత్ ఆ తడి పడిపోతుంది. పెట్టు, అందులో మళ్ళీ ఎందుకు పెడుతున్నావు? నాకు అర్థం అవదు. ఇప్పుడు ఇవన్నీ తుడిపిస్తున్నావు తడివన్నీ. మరి టవల్ కొన్న చెత్త అంతా దీనికి అంటదా? టవల్ ఉతికింది కదా శరత్. కరెక్టే నిషా, జర్మ్స్ గిన్నెలు కూడా కడిగినవే కదా. ఆ బ్యాక్టీరియా బయటికి కనిపించదు కదా మనకి. నీకు అనిపిస్తుందా? ఎందుకే క్లాస్ పీక్తావు? కాదు, ఒక్క ప్లేట్ సరిగ్గా కడగకపోయినా సరే ఆ ప్లేట్ నుంచి టవల్కి వెళ్తుంది, ఈ టవల్ నుంచి మొత్తం అన్ని ప్లేట్లకు వెళ్ళిపోతుంది కదా. నువ్వు పని చేయమన్నాను శరత్, క్లాస్ పీకమనలేదే. నీకు మంచి చెప్పినా నచ్చదురా. నువ్వు మంచి చెప్పట్లేదు, నేను చెప్పే క్లాస్ పీకేస్తున్నావు. షిఫ్ట్ వైపులో అలవాటు అయిపోయినట్టుంది. నేను చెప్పే క్లాస్ పీకు, నాకు ఇంట్లో పెడుతున్నావు. అయిపోయిందమ్మా మీది? ఆ ఫ్రిడ్జ్లో పెట్టారా? ఆల్ డన్ ఫర్ ద డే. వెరీ గుడ్, వి డిడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. హ్యాపీ? ఎలాగొంది నీ ఎక్స్పీరియన్స్? వెరీ నైస్. ఇప్పుడు వెళ్ళి హ్యాపీగా సినిమా చూసుకుని పంపుకుందాం. ఆ సినిమా కంటిన్యూ చేసేద్దాం. ఒక్కరోజే కదరా బుజ్జి. మండే. ఓకే కమ్ లెట్స్ గో. ఎంత కరుస్తున్నావు శరత్? ఫుడ్ పెట్టు. డాడీ కొంచెం కిందకు దాకో. చంపేస్తావు అలా గోకు గోకు అనుకోని. ఇలా షీరోకి నేర్పించవచ్చు కదా, ఇటు గోకడం గోకుతాడు వచ్చి అలాగా. వీడు షీరోకి, షీరో వాడికి గోకాడు. గుడ్. పడుకుందా? అందరు టైర్డ్ అయినట్టున్నారు ఈరోజు, ఇంటి పని చేసి. అంత ఏం పెద్ద ఏం టైర్డ్ అయిపోలేదులే కానీ. వెరీ గుడ్. ఏది మరి ఎప్పుడు ఏం చేయనట్టు మాట్లాడతావు నిషా నువ్వు. వదల బుజ్జి పడుకుందాం. నీకు ఒకటి చెప్పాలి. ఏంటి మళ్ళీ ఏంటి చెప్తావు? యాక్చువల్లీ నేను నా పనులు ఫోన్ చేసి రానన్నారు. మొత్తం పనంతా నేనే చేయాలని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. కామెడీ కాదు, సీరియసే కదరా. చేసావు కదరా అంతాను. నాకు ఎలా హెల్ప్ చేస్తారో తెలియక. ఎందుకే నువ్వు మాతో ఇలాగ ఆడుకున్నావు? ఆడుకోలేదు, నీకు అలవాటే కదా శరత్ పని. కొంచెం ఎక్కువ పని చేసావు ఈరోజు అంతే. ఏరా వీడు షాక్లో ఉండిపోయాడు వీడు. చూసావా మీ అమ్మ ఎంత కంత్రీదో? ఇప్పటికైనా అర్థమైందా మీ అమ్మ ఎలాంటిదో మీకు? అదే మళ్ళీ సీరియస్లీ సారీ. సారీ ఎందుకులే ఈ మాత్రం దానికి. ఏరా బాగానే ఉంది కదమ్మా. నువ్వు వాటర్ బాటిల్స్ పెట్టావు, బెడ్షీట్లు చేసావు, నీ రూమ్ అంతా సర్దేవు, డస్టింగ్ చేసావు,
గుడ్ నో యూ లర్నింగ్ థింగ్స్. కోవిడ్లో ఇలాగే కదా ఉన్నాం మనం. ఇప్పుడు యాక్చువల్గా నువ్వు సరదాగా చేసావో సీరియస్గా చేసావో నాకైతే ఈరోజు నచ్చింది. నలుగురుమే ఇంట్లో ఉన్నాం, బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, చక్కగా మన పనులు మనం చేసుకున్నాం. ఎన్నాళ్ళైంది పబ్జీ ఆడి మనం? ఇప్పుడు ఎప్పుడో 4-5 years బ్యాక్ ఆడాం. మళ్ళీ అందరం కలిసి ఆడుకున్నాం, కలిసి సినిమా చూస్తున్నాం. ఐ ఫీల్ లైక్ అట్లీస్ట్ మంత్లో 1 Sunday మనకి మనమే లాక్డౌన్ చేసుకున్నాం. 4 of us, సారీ 5 of us. షీరో నేను ఈడి వల్ల పని పెరిగిపోతుంది మనకి. కచ్చాలు చేసేస్తున్నాడు. ఓకే డార్లింగ్. ఓకే